విఘ్నులైన శ్రోతలకు నమస్కారం. ఈ మధ్య చాలా రోజులైందండి మిమ్మల్ని కలిసి. ఈ ఆలస్యానికి నన్ను క్షమించాలి. ఇకపోతే మీ అందరికీ యశోవతి 6వ భాగానికి స్వాగతం. క్రితంసారి అంటే యశోవతి 5వ భాగంలో దామోదరుడు తన మేనమామ కూతురు పుట్టిందని తెలిసి ఆమెను చూసి రావడానికి కాశ్మీర్ దేశం నుంచి గాంధారంకు వెళ్ళాడు. గాంధారంలో వెళ్ళి తన మేనమామ కూతుర్ని చూసి తను ఇవ్వవలసిన కానుకలు ఇచ్చి మేనమామతో మాట్లాడి వచ్చాడు. ఆ మాటల సందర్భంలో చుచాయిగా తనకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేదన్న విషయం బయట పెట్టాడు. ఇలా ఉంది. ఇక తర్వాత గాంధారం నుండి తిరిగి వచ్చాక ఏం జరిగిందో చూద్దాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? త్వరగా ఆలస్యం చేయకుండా ఇక మొదలు పెడుతున్నాను. మరి గాంధారం నుండి దామోదరుడు తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు జరిగింది. తర్వాత యశోవతి యొక్క లక్షణము దామోదరునకు ఏదో మారుతున్నట్టు తోచెను. ఆమె కాపురంకు వచ్చిన తర్వాత ఆమెలో ఎన్నో మార్పులు దామోదరుడు చూశాడు. ఆ మార్పులు విస్పష్టంగా కాక సంవత్సరాల మీద గోచరించడమైంది. దినదినము మనం ఒకరిని చూస్తూ ఉంటాం, వాడు కృషించుతుంటాడు. రోజుకు చూస్తూనే ఉంటాం, కానీ కృషించనని తెలియుటకు 10 రోజులు పడుతుంది. కన్ను పరమ సూక్ష్మంగా చూడలేదు. ఇది మనోలక్షణం. ఈనాడు చూస్తాము, 10 దినముల తర్వాత మరలా చూస్తాము. అప్పుడు అతడు చిక్కి ఉంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. మనం ప్రతిదినము కలుసుకున్న వ్యక్తిలో మార్పులు వస్తే మార్పు ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు. కానీ కొన్నాళ్ళైన తర్వాత నువ్వు పూర్వం ఇలా చేసేది వాడవు, ఇప్పుడు అలా చేయట్లేదు అని చెప్తాము. మార్పు దినముల మీద కానీ తెలియదు. నిజానికి కాపురంకు వచ్చినప్పటి యశోవతి అలవాట్లకు నేటి అలవాట్లకు సంబంధం లేదు. నాటి ఆమె ఆచారములకు నేటి ఆచారములకు సంబంధం లేదు. నాటి ఆమె మనోలక్షణములకు నేటి మనోలక్షణములకు సంబంధం లేదు. పూర్వము జపం చేసి లేచేది. ఇప్పుడు జపంనకు కూర్చున్నప్పుడు ఎట్లు ఉండేదిదో లేచి నిల్చున్నప్పుడు అలాగే ఉండేది. జపంనకు కూర్చుండక ముందు తాను ఒక పని చేయుచుండేది. దాన్ని ఆపి జపానికి కూర్చొనును. జపమైన వెంటనే మరలా ఆ పనిని చేయుచుండును. ఇప్పుడు అలా కాదు. ఆ కార్యము పూర్తిగా విరమించుటయో దాన్ని విస్మరించుటయో లేక తర్వాత చేయవచ్చు లేని ఊరుకుండుటయో జరుగుతోంది. పూర్వము జపమునకు కూర్చున్నప్పటికి ఉత్సాహము త్వర జపాంతమున కనిపించేది. ఇప్పుడు జపాంతమునందు తొలితటి ఉత్సాహం ఉండదు, ఉద్వేగం ఉండదు. ఒక మాంద్యము, ఒక శాంతి ఆమె కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. జపాంతమందు యశోవతి ఎవరినైనా నిదానించి చూస్తే వారికి ఏదో జరుగుతుంది అని జనం అనుకోవడం మొదలెట్టినారు. ఒకనాడు ఒక పరిచారిక ఒకదాని వంక అలాగే జపాంతమందు యశోవతి పరకాయించి చూసింది. ఆ సాయంత్రంన దాని భర్త చనిపోయాడు. ఇంకొక నాడు ఒక సైనికుని వంక చూచింది. 4 దినములలో వాడు దుముదారయ్యాడు. అంటే పదోన్నతి దొరికింది. ఇలా పలు విషయములు జరిగాను. అంచేత యశోవతి యందు అంతఃపురంలో రాజభవనంలో ఒక గౌరవము ప్రబలిన. ఆమె ఒక యోగినియో ఒక సిద్ధురాలు అని ప్రజలు తలచనారంభించింది. ఇట్టివి 2-3 అనుభవములు దామోదరునికి కూడా కలిగాయి. దామోదరుడు ఒకనాడు రాజకార్యము ఒకటి తొందరింపగా జపం నందు కూర్చున్న యశోవతిని పిలిచి ఆమెను జపం మాన్నట్టు చేశాడు. యశోవతి కలతపడి భర్తతో ఇలా అంది, ఆ పని ఉందని నాకు తెలుసు, తొందరపడితే అది సానుకూలపడదు అని ఊరకుంది. చివరికి ఆ కార్యము భగ్నమైంది. యశోవతి ఒక్కొక్కప్పుడు దీర్ఘములైన ఉపన్యాసములు చేయను. అవి అప్రస్తుతము అన్న వాటి గురించి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడిందో తెలియదు.
కొన్నాళ్ళు పోయిన తర్వాత కానీ దాని అర్థం ఇదియా, అందుకనే ఆ రోజు అలా మాట్లాడింది అని గుర్తుకు రాదు. ఒకనాడు భార్యాభర్తలు కూర్చుని ఉండగా వాళ్ళ ప్రసంగం ఇలా సాగింది. యశోవతి అంది, శకుని మీకు మేనమామనే అని. దామోదరుడు అన్నాడు, అవును, ఆయన ద్యూత వ్యసని. గాంధార దేశంనకు ఆయనకు సంబంధం లేదు. ఎప్పుడూ ఆయన తన మేనల్లుళ్ళ వద్దనే ఉంటాడు అని. యశోవతి అప్పుడింది, ఒకవేళ పాండవులకు ధార్తరాష్ట్రులకు అంటే కౌరవులకు యుద్ధం సంభవిస్తే కాశ్మీర రాజ్యం ఎవరి దేశం ఉంటుంది అని. దామోదరుడు అన్నాడు, యుద్ధం ఎందుకు సంభవిస్తుంది అని అడిగితే అప్పుడు యశోవతిలా అంది, మీరు దుర్యోధనుని వైపే ఉంటారు, మీరు పెనతల్లి పెద్ద తల్లి కుమారులు కదా అనింది. అప్పుడు అంతేకాదు, కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. జరాసంధుని బట్టి అతడు మాకు విరోధి. అతడున్న పక్షం నందు మనం ఉండము అని దామోదరుడు అంటే యశోవతి నిజమే అంది. ఇంతకు ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చింది అని దామోదరుడు అడిగితే యశోవతి అంది, ఊరికే వచ్చింది. రాజులలో యుద్ధములు రాకూడదని ఎక్కడ ఉంది? వస్తే వేరే రాజులు కూడా పక్షములు తీరుస్తారు. ఎవరో ఒకరు వచ్చి మా వైపున యుద్ధం చేయవలసిందని అడుగుతారు. మీరు అంగీకరిస్తారు. ఒక రెండు రాజ్యముల నడుమ విరోధమే ఉండాలి కానీ ప్రపంచమంతా గగ్గోలు కాదా? కొందరు కలిసి ఒక గుంపుగా ఉంటారు. వారి బలంకు సరిపోనట్టు విరోధి రాజు మరి కొందరిని చేర్చుకుంటాడు. వారెంతమందో వీరెంతమంది. లోకంలో మానవుల వల్లనే రాజులు కూడా గుంపులు గుంపులై పరుల కంటే తామే అదుకులం కావాలని కోరుతారు. శత్రువులను సంహరింపనించుదురు. చివరకు సర్వధాత్రియు తమ అవసరనందు ఉండవలనని భావింతురు అంది. దానికి దామోదరుడు, నిజమే, ఎందుకో రాజులు నిష్కారణంగా కలహింతురు అన్నాడు. కలహ కారణములు సృష్టి అందే ఉన్నవి. ధనము, మత్సరము, రాజ్యకాంక్ష, అధికార వాంఛ అని యశోవతి అంటే మరి ఒకటి ఉన్నది, స్త్రీ కోరికే అన్నాడు దామోదరుడు. మీరు మహానుభావులు కనుక మీకు లేదు. మీరు ధర్మాత్ములు కనుక మీరు ఏకపత్ని వ్రతులు. అందరూ అలా ఉంటారా అని యశోవతి అంటే దామోదరుడు ఇలా అన్నాడు, స్త్రీ కోరిక విలక్షణంగా ఉండును. తన కొరకు ఒకరు స్త్రీని వాంఛించుడు, మరి ఒకడు స్నేహితుని కొరకు వాంఛించును, ఇంకొకడు తన శత్రువుకు ఆ స్త్రీ లభించకూడదని కోరును, మరి ఒకడు పరస్త్రీకి పరాభవం చేయవలేనని కోరును. శత్రువునకు అపకారం చేయుట బహువిధములుగా ఉండును. వాడి ఆస్తిని తాను గ్రహించుట, వాణిని నిగ్రహించుట, వాణి భార్యను పరాభవించుట. అప్పుడు యశోవతి ఇలా అంది, అది చాలా చెడ్డది. ఒక స్త్రీని పరాభవించుట చాలా దోషం. ఆమె యందు తనకు కోరిక లేదు. ఆమె తన శత్రువు యొక్క భార్య గనక ఈమెను చూచి వెకిలిగా నవ్వుట, ఆమెను నలుగురిలో అవమానపరచుట, పతివ్రత అయిన స్త్రీ పాంసులు అయినట్టు ప్రవర్తించుట, అంతకంటే ఆమె భర్తను పరాభవించుట అనేది ఎట్లుండును? అంతటితో ఆగించో చాలును. ఒక పతివ్రతను పాంసులను పలకరించినట్టు పలకరించుట, పాంసుల వంక చూచినట్టు చూచుట చెప్పరానంత దౌర్భాగ్యం. పాంసులైన స్త్రీనే 10 మందిలో అది పాంసులైనట్టు మాటల చేత, ప్రవర్తన చేత, కన్ను గీటుట చేత వెలయింపచేసించో ఆమెకు వచ్చేడు కోపంనకు అవధి ఉండదు. ఆమె పతివ్రత అయినచో దాని దుఃఖంనకు అవధి ఉండదు. దాని భర్తకు వచ్చేడు కోపంనకు అవధి ఉండదు. వాడు తన పగను సాధింపలేకపోయించో వాడు బతికి ఒకటి, చచ్చి ఒకటి. దామోదరుడు అప్పుడు అన్నాడు, నవ్వుచూ కన్ను గీటించో తప్ప, అందులో తప్పేమి అనగానే యశోవతి అంది, మీరు పరస్త్రీలను చూసి కన్ను గీటరాదా? దామోదరుడు అన్నాడు, నువ్వు మరలా భార్య వలె మాట్లాడుతున్నావు. అంతకు ముందటి వరకు యోగిని వలె మాట్లాడుతుంది. ఈ మాటలోని భార్యాత్వం ఏమి అని యశోవతి అంటే, నన్ను పరస్త్రీకి కన్నుగిట్టుమనగా నేను నిన్ను కాక మరి ఒకరికను భావించుటకు సిద్ధంగా ఉన్నట్లు, అట్లా భావించుట నా ప్రకృతిలో ఉన్నట్టు, ఆ ఎవరో స్త్రీ యందు నీకు మాత్సర్యం ఉన్నట్టు, నా శీలము మంచిది కాదన్నట్టు 100 అర్థములున్నవి అన్నాడు.
అన్ని అర్థములు నాకు తెలియవు అని యశోద అంటే, నేను నవ్వుచూ అడిగినా నిజంగానే అడిగి తిని, నేను కన్నుగీటుట ఎరుగను, నాకు తెలియదు, ఆ సంగతి నీకు కూడా తెలుసు అనుకుంటాను అని అన్నాడు దామోదరుడు. నాకు తెలియదు, మీ పురుషుల సంగతి మీ పురుషులకే తెలియాలి అని యశోద అంటే, భర్తను గురించి అనుమానించుటకు యోగిని కూడా కావలేనా? అది కాదు, వాడు కనుగీటను, దాని అర్థమేమి? తనతో సంగమించమనియే కదా. సంగమ వేళ ఎందు స్త్రీ పురుషులు నగ్నదేహులై ఉందురు. నగ్నత వికారమైనది, రహస్య వృత్తము. అన్యోన్య వాంఛ కలిగిన ఇద్దరు స్త్రీ పురుషుల నడుమ మాత్రమే నగ్నత సహ్యము. అది ఒక ప్రత్యేక లక్షణము, ఒక విశ్వాసమునకు తుది విషయము అన్నాడు దామోదరుడు. యశోద తప్పడింది, అందుచేతనే అది గోప్యమైన విషయం. ఆ స్త్రీ యందు ఆ పురుషుడు లగ్నచిత్తుడైనచో, ఆ పురుషుని యందు ఆ స్త్రీ లగ్నచిత్త అయినచో, మహారహస్య సమయంన వారు ఒకరికొకరు నగ్నదేహులుగా కనిపెడుతురు. తక్కినప్పుడు ఈ నగ్నత పరమ లజ్జాకరమైనది. దానిని ఉద్దేశించి చేసేడు సూచనలన్నీ పరమ లజ్జాహేతువులు, అవమాన హేతువులు. అవి రహస్యంగా ఇద్దరి నడుమ మాత్రమే భాషింపబడింది. మూడవ కంటికి తెలియరాదు, తల్లిదండ్రులకు తెలియరాదు, సోదరులకు తెలియరాదు. అట్టి స్థితిలో తదితరులకు కూడా తెలియనట్టు దుర్జనులు ప్రవర్తించో అంతకంటే అవమానం ఉండదు. ఇష్టం లేని చోట అట్టిది జరుగుటే మిక్కిలి అవమానము. అది రహస్యంగా ఒకడు నేర్పించో అది అధిక అవమానము. తనకు కోరిక లేకుండా స్త్రీని అవమానపరపలేనని అట్లు చేసించో ఆ అవమానము 100 రెట్లు అవుతుంది. అది ఒక సభలో చేసించో దాన్ని కొల్చుటకే వీలు లేదు. వట్టి కన్నుగీటుటైందే ఇంతటి నికృష్ట కార్యమైనప్పుడు దుష్టుడు ఒకడు స్త్రీని వివస్త్రణ చేయననుకుందాము. ఆ వివస్త్ర చేయటం నలుగురిలో చేసిన అనుకుందాము, నడి బజారులో చేసిన అనుకుందాము. ఆ యొక్క దుర్దశ ఎట్టిదనవలే. ఆమె సామాన్యురాలు అయినను స్త్రీ. సర్వసృష్టియు స్త్రీ మీద ఆధారపడి ఉంది. ఆమె యొక్క ఈ రహస్యం మీద ఆధారపడి ఉంది. ఇది అందరికీ తెలిసిన రహస్యము, కానీ రహస్యమే. అది రహస్యం ఒకటయే సృష్టి యొక్క పవిత్రతకు హేతు అవుతున్నది, సృష్టి యొక్క మర్యాదకు హేతు అవుతున్నది. సామాన్య స్త్రీయే ఇట్టిది భరించలేదు. ఆమె ఒక రాజుభార్య అయినచో, అది సభాముఖమున జరిగినచో ఆమె బతుకున కంటే నీచపు బతుకు ఉండున. అందుచేత స్త్రీలందరూ తపస్వినులై ఉండవలేను. తమ కట్టి భంగపాటు జరిగినప్పుడు తమంతట తాము ప్రాణములను విడవదగిన స్థితిలో ఉండవలను అంది యశోవతి. అందుకనియా నువ్వు తపస్సు చేయదు అని దామోదరుడంటే ఆమె ఇలా అంది, నేను అందుకు చేయటలేదు, నా జాతకమున నట్టిది రాసి లేదు. అనంత కోటి స్త్రీలుందురు, అనంత కోటి పురుషులుందురు, భిన్న భిన్న కాలంలో ఎందుందురు. ఎప్పుడు ఎవరికి ఏ దుఃఖం కలుగునో, ఏ అవమానం సంభవించునో, ఏ ఇక్కట్టులు సంభవించునో ఎవ్వరూ చెప్పలేరు. తపస్సు చేయుట సర్వాపదకు నివారకం. ఈ జన్మలో సుఖంగానే గడిచింది. మనం ఒక రాజ్యంకు అధికారులమైంది. చివరిదాకా దైవానుగ్రహం వలన భంగం లేకుండా నడిచింది. ఇంకొక జన్మలో కూడా ఇలా ఉండునని నమ్మకమేమి? అందుచేత జీవులు తపస్సులై ఉండవలను, భగవద్ధ్యానపరులై ఉండవలను. ఒకానొక స్త్రీ మానభంగ ప్రయత్నం జరుగును. ఆమె తపస్విని కానిచో, భగవద్ధ్యానపరురాలు కానిచో మానభంగమే. తర్వాత ఆమె బతికి ఒకటి, చచ్చి ఒకటి. అంతకంటే అవమానం ఏమి కలదు. అందుచేత పురుషుల కంటే కూడా స్త్రీలు భగవద్ధ్యానం చేయవలను. ఇది అంతయు శీలవతులైన స్త్రీలు చేయవలసింది. శీలం నందు అభిమానం కలిగిన స్త్రీలు చేయవలసింది. శీలరక్షణం అనగా చాలా విచిత్రమైన విషయం. దాని అర్థం వివేకం లేని వారికి తెలియదు, కామత బుద్ధులైన స్త్రీలకు తెలియదు. శీలం అనగా సంతానార్థమే తన జన్మ అనుకునిట. సంతానం అనగా తన జాతి, తన కులము, తన మర్యాద, తన సాంప్రదాయము మొదలైన వాడిని అనుబంధించి తన నుండి జీవులు సముద్భవించవలను. అట్టి జీవులు సముత్పన్న మగుటకే పరమేశ్వరుడు తన్ను స్త్రీగా జన్మింపచేసినని అనుకునుట. అట్టి సంతానము తన మత, వర్ణ, ప్రత్యేక సాంప్రదాయ లక్షణ సహిత పురుషుని యందే సంభవించును.
స్త్రీ నగ్న ఎగుట వాణి యొక్కని ఎదుటనే, ఆ నగ్నత్వం కూడా సంయోగ కాలం నందే. అట్టి స్త్రీ శీలవతి, తక్కిన స్త్రీలు లజ్జావిహీనులు, కామహత బుద్ధులు, శరీరమునకు దాసులు, వారికి శీలం లేదు. శీలమన్న మాట వారి యందు లౌకికమైనది, దైహికమైనది, సాంఘికమైనది, పారలౌకికమైనది కాదు, సృష్టి అభిముఖమైనది కాదు, సృష్టిలోని పరమార్థ విజ్ఞానవంతమైనది కాదు. అట్టి స్త్రీల నగ్నత కాదు. దానివలన ధర్మమునకు వచ్చిన నష్టము లేదు, సంగమునకు వచ్చిన చేటు లేదు. శీలమనగా బృహత్తావంతమని యువతకు తెలియను. ఆమెను చూచి పరుడు కన్ను గీటనేని ఆమెకది పరమ అవమాన హేతు. అట్టి స్త్రీకి ఇట్టి అవమానం సంఘటిల్లుటయే మరణ సదృశం. ఆ స్త్రీ తర్వాత జీవించదు, ఆమె ఆత్మహత్య చేసుకును. ఆమె సామాన్యురాలు కాదు, రాజభార్య మరియును మహాపతివ్రత. అప్పుడేం కావలేను? ఆమె వెంటనే ప్రాణములు పరిత్యజించవలను. వెంటనే పరిత్యజించుట పరమమైన శ్రేయం కదా. లేంచో తర్వాత బలవన్ మరణం పొందవలను. దానికంటే ఇది ఉత్తమం. అందుచేత స్త్రీ తపస్విని అయి ఉండవలేను. లేంచో భగవద్ధ్యానపరాలై ఉండవలను. పిలిచంచో భగవంతుడు ఆమెకు పలుకువాడుగా ఉండవలేను. తక్కిన స్త్రీ కాదు అంది. అట్టి స్త్రీకి అట్టి అవమానం కలగనే కలగదు అని దామోదరుడంటే యశోవతి ఇలా అంది. అనుటకు వీల్లేదు. సీతాదేవి కంటే పరమయోగ్యురాలైన స్త్రీ, పరమ తపస్విని అయిన స్త్రీ లోకమునందు ఉంటుంది అనడానికి వీల్లేదు కదా. ఆమె కట్టి దుస్థితి కలిగింది. అరుంధతి మహాపతివ్రత, సీతయు అట్టిదే. అరుంధతి బ్రహ్మ భార్య అయినచో సీత శ్రీమన్నారాయణుని భార్య. అరుంధతి జాతకంలో అట్టి అవమానం రాసిలేదు, సీత జాతకంలో ఉన్నది. అరుంధతిని ఎవడైనా అవమానపరచును. వశిష్ఠుని తపోగ్నిచ్చే వాడు దగ్ధమగును. జానకీదేవిని ఒకడు అవమానపరచను. రామ బాణాగ్నిచే వాడు భస్మావశిష్ఠుడైన. కనుక స్త్రీ కట్టి అవమానం ప్రాప్తించు రెండే రక్షాహేతువులు. ఒకటి శరీర త్యాగము, రెండవది తదవమానమును నిష్టంకించగల భర్త ఉండుట. ఈ అవమానం భర్తది. ఆమె నగ్నత్వం భర్త యొక్క సొమ్ము, ఆమె లజ్జ భర్త యొక్క భోగ వస్తువు, ఆమె శీలము భర్త యొక్క వంశరక్షకం. అతడు సమర్థుడైనచో ఆమెకు మృతి లేదు, వంశరక్షణమునకు భంగము లేదు, ధర్మమైన వంశమునకు సేగి లేదు. మరియు ఆమె భగవద్ధ్యానపరాలైనచో దుర్జనులు చేయ అవమానము వారి యందే మిగులును, ఆమెను తాకదు. అనగా నాకు అర్థం కాలేదు అని దామోదరుడు అన్నాడు. యశోవతంది, వాడు కన్నుగిట్టును, 10 మంది వాడిని నోట ఉమ్మేయిద్దురు. లేంచో వాడు భద్రంగా ఉన్నానని అనుకును, వెనక నుండి వచ్చి ఒక సర్పం కాటు వేయును అంది యశోవతి. దామోదరుడు అప్పుడు అన్నాడు, అలా కాదు, ఒక ధన్వంతుడు ఉన్నాడు, వాడికి మంది బలం ఉంది, ఒక పతివ్రతను తీసుకొని వస్తారు, ఆ 10 మందితో బలవంతంగా ఆమెను వివస్త్రం చేయుదురు, ఏమవుతుంది? యశోవతంది, వారికి తెలియకుండా ఇంటి కప్పు వారి మీద పడవచ్చు. ఆ సమయంలో వాడి శత్రువులు ఆ ఇంటికి నిప్పు ముట్టించవచ్చు. ఏది జరిగినా మనం చెప్పలేం. ఎప్పుడు ఎలా చేయవలేనో భగవంతుడికే తెలియను అంది. దామోదరుడు అన్నాడు, యాదవుడైన కృష్ణుడు భగవంతుడట కదా అని. యశోవతంది, అతనికి తెలియను కనుకనే మీరు అలా చెప్పినారు అంది. అతను భగవంతుడని నువ్వు అనుకుంటున్నావని నాకు ఇది వరకు తెలియదు అన్నాడు. యశోవతంది, నాకును తెలియదు, నేను నిరుధ్యాసలో ఉన్నాను, మీరు నా చేత అనిపించారు అంది. ఈ ప్రసంగమైన తర్వాత పరదేశ వార్తాహరుడైన నీలకంఠుడు వచ్చాడు. అతడు పలు దేశముల నుండి వార్తలను ఇచ్చాడు. ఒక విపరీతమైన వార్త తెచ్చాడు. హస్తినాపురమున రాజపుత్రులు జుదమాటరి, వారిలో దామోదరుని మేనమామ అయిన శకుని ప్రధాన పాత్ర వహించెను. వారు పినతండ్రి పెద్దండ్రి బిడ్డలట. చాలా సంవత్సరముల నుండి వారికి వీరికి పడదట. స్నేహంలోనే జుదమాటరి. చివరికి అది ప్రబల విరోధంగా పరిణమించింది. అంతటితో ఆగలేదు. పినతండ్రి కొడుకుల 5 మహారాజా, మీ పినతల్లి దాతరాష్ట్రులు, వీరు 100 మంది ఈ జూదంలో ఒక పందెం పెట్టుకున్నారట. ఓడిపోయిన వారు 13 ఏండ్ల అరణ్యవాసం చేయవలేను,
తర్వాత 1 ఏడాది వారు ఎక్కడున్నారో తెలియకుండా వారు బ్రతకలేనట. మీ మేనమామ గారు వారిని ఓడించిరి, వారు అరణ్యములకు వెళ్ళిపోయిరి. ఈ వార్త చాలా చిత్రంగా ఉన్నదని మనవి చేయుచున్నాను. పందెమొడ్డుటయు ఓడిపోవుటయు లోక సిద్ధమే, ఎచ్చటనైనా జరగవచ్చు. రాజ్యంలోటి జోదుమాట కూడా ఉన్నది కదా. నరమహారాజు కథలో ఇట్టిది ఉంది, విడ్డూరం ఇందులో లేదు. మీ పినతల్లి గారి కొడుకులు, పినతండ్రి కొడుకులు 5. ఈ 5 కలిసి ఒకటే భార్య. విన్నప్పుడు నా కోడలు గరిపొడిచింది. ఆమెను వివస్త్రం చేయుటకు మీ పినతల్లి గారి కొడుకులు సంకల్పించిరట అన్నాడు. దామోదరుడు, ఏమి వివస్త్రం చేసిరా? అప్పుడు నీలకంఠుడు ఇలా అన్నాడు, మహారాజా, అట్లా జరగలేదుట. పలుమంది పలు విధములుగా చెప్పుకొంచున్నారు. ఆమె కొన్ని వేల చీరలను కట్టుకుని వచ్చిననియు, వాణి నూడతీయలేక మీ పినతల్లి గారి కుమారుడు 2వ ఆయన యువరాజు డస్సిపోయాడని ఒక కథ. ఆమె ఒక మంత్రకర్త అని, ఆ యువరాజు చేతులు గాల్లో ఆడినని, అతనికి అది సాధ్యం కాలేదని మరి ఒక కథ ప్రబలంగా ఉంది. ఆ కథ మా వదిన గారైన సాగరిక చెప్పేడి కథలకు సరిపోతున్నది. తమరు యువరాజు గారుగా ఉన్నప్పుడు మీరు ఆమెని ఎరుగుదురు. రేపల్లి శ్రీకృష్ణుడు, కొన్ని వేల మంది గోపికలు, ఆమె అవి ఏవో కొన్ని కథలు చెప్పేది. ఆ కథలలో కృష్ణుడు భగవంతుడు. ఆ కృష్ణుడే వారి పినతండ్రి కుమారుల తల్లికి మేనల్లుడో ఏదో అగునట. ఆయన ఈమెను వివస్త్రం కాకుండా రక్షించునట. ఎట్లు రక్షించనో తెలియదు. ఇంతకు ఏమైనదనగా 14 ఏండ్లైన తర్వాత వారికి వీరికి యుద్ధం తప్పదు. ఒకరినొకరు చంపుకుంటకు బద్ధకంకణులై ఉన్నారు. ఆ సభలోనే రక్తం ప్రవహించేదట. ప్రవహించకపోవటకు కారణం ఆమె వివస్త్ర కాకపోవుట. సభలో చాలామంది పెద్దలు కలరు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు. వారు గొప్ప వింటికాండ్రట అని చెప్పి నీలకంఠుడు మరియు 10 వార్తలు చెప్పాను. అతడు వెడలిపోయిన తర్వాత దామోదరుడు నీలకంఠుడు చెప్పిన కథ ఎన్నాళ్ళ క్రింద జరిగిందని చెప్పిన లెక్క వేసుకుని చూశాను. సరిగ్గా యశోవతీదేవి పాతివ్రత్యం గురించి చర్చించిన నాడే జరిగిందన్నట్టు పొడగట్టాను. నాటి నుండి దామోదరునికి తన భార్య అన్నచో గౌరవము అధికమయ్యను, ప్రేమయే ఎక్కువయ్యాను. ఇలా జరుగుతుండగా మరి కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు యశోవతి జపం నందు కూర్చుని ఉంది. విదేహంలో నుండి వార్త వచ్చింది. విదేహాధిపతి హఠాత్తుగా మరణించను. వ్యాధి లేదు, తీసుకొనట లేదు, ఊరికయ్య కూర్చుండి ప్రాణములను వదిలినట. మిథిల నుండి వార్త వచ్చింది. యశోవతి జపంలో ఉండెను. ఆమెకు చెప్పవలన వల్దా? తండ్రి చనిపోగా ఆమెకు అశౌచము, దామోదరునికి కూడా అశౌచము. అశౌచంలో ఉండి జపపర్రాలి ఉండటం న్యాయం కాదు. ఇట్లు దామోదరుడు తటపటాయించుచు ఆ పూజా మందిరంలోనే సన్నని సవ్వడి కలుగునట్టు సంచరిస్తున్నాడు. అంతలో యశోవతి కన్నులు తెరిచింది. భర్త వంక చూసింది. అతని ముఖమున గాంభీర్యము, విషాదము గోచరిస్తోంది. యశోవతి ఇలా అంది, మీరు అలా ఉన్నారేంటి? ఏదైనా అశుభవార్త వచ్చినా? మిథిల నుండి వార్త రావాలను అంది. మీ నాయనగారు మరణించిరి అని దామోదరుడు అనగా యశోవతి లేచిపోయి స్నానం చేసి భర్తను కూడా స్నానం చేయమంది. ఆ వార్త విన్నంతనే యశోవతి పగలబడిపోవునని దామోదరుడు అనుకున్నాడు. ఆమె యందు దుఃఖమే కనిపించింది, ఉత్సాహం లేదు, ఒక గాంభీర్యం ఉంది. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ చెరొక మంచం మీద పడుకొని ఉండిరి. ఆమె తండ్రిని గురించి మాట్లాడలేదు. దామోదరుడు కొంతసేపటికి నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ మహారాజుకు మెలకు వచ్చింది. తన రుమ్మం మీద తల ఆనించి తన భార్య ఏడుస్తోంది. అతడు మేల్కొని భార్యను చూసి ఆమె శిరస్సును కౌగిలించుకుని తాను కూడా దుఃఖించాడు. కొంతసేపటికి యశోవతి తను తాను ఓదార్చుకుని ఇలా అంది, దీని పేరు శరీరం. శరీరత అయితే శరీరం జారిపోవున్నది. ఇది దేహము, తగలబెట్టబడినది. మనవి దేహంలో, ఇవి అంతే. ఆశ్చర్యం ఎచ్చట ఉందంటే
ప్రతి శరీరము తల్లిదండ్రుల సంయోగం వలన కలుగుచున్నది. ప్రతి జంతువునకు రూపం కలిగించిన వారు తల్లిదండ్రులు. తత్కాలం నందు వారు బ్రహ్మ దంపతులు సృష్టికర్తలు. ఈ సృష్టి వారు చేసినది. అంతటితో ఊరకోకుండా దీనిని పెంతురు, పెద్ద చేయుదురు. ఈ సంతానం యొక్క బాగోగులు విచారిస్తారు. ఈ సంతానం పెరిగి మూర్ఖులై ఈ మహారహస్యంను తెలియలేకున్నచో ఇది సహజమని, యాదృచ్ఛికంగా జరుగుతున్నదని వెర్రిమొర్రి ఊహలు చేసించో నరకలోకం నగ్గిపోతారు. నా తల్లిదండ్రులు మీ వెంట పంపినప్పుడు దుఃఖించారు, ఎంతో కష్టపడ్డారు. అప్పుడు నన్ను వారు వదిలిట వారికి ఎంతో దుఃఖదాయకమైంది. కానీ నేను వచ్చేసాను, నా బతికిచ్చుట ఉంది. క్రమక్రమంగా నా వియోగ దుఃఖంను వారు విస్మరించారు. నేనును భర్తతోడి సంబంధం పెరిగి మరి ఒక సృష్టికర్తరి స్థానమును పొందితిని. చిత్రం కదా, మనం మిథిలానగరంకు పోవలేము. రేపో ఎల్లుండో బయలుదేరకపోయించో వేళకు చేరుకొనలేము అనగా దామోదరుడు ఎల్లుండి బయలుదేరదామని. యశోవతి లేచి జలంతో కన్నులను తుడుచుకొని పక్కనున్న చీరతో తుడుచుకొని మరలా మంచం మీద పడుకుంది. కొంతసేపటికి ఆమె నిద్రపోతోంది. దామోదరుడు చూసి ఇలా అనుకున్నాడు, ఈమెకు తండ్రి పోయినాడన్న దుఃఖం ఉన్నదా? ఉన్నది. లేదా? లేదు. తల్లిదండ్రుల మీద స్త్రీలకు ఉండేది ప్రేమ ఈ మాత్రమేనా? పురుషులకు మాత్రమే ఏమాత్రం ఉండును. తన తండ్రి పోయిను, తన తల్లి చనిపోయిను, తాను కొన్నాళ్ళు దుఃఖించను, తర్వాత రాజ్యం చేయనారంభించను. తన తండ్రి చనిపోయినప్పుడు యశోవతి కంటే ఎక్కువగా దుఃఖించినట్లుండెను. అప్పటికి చిన్నదనము. తన తండ్రి కోడల్ని కూతురు కంటే ఎక్కువగా చూశాడు. ఈ యశోవతి యొక్క ప్రవర్తన సామాన్యంగా లేదు అనవలను, లేదా ఒక్కొక్క ప్రకృతి ఒక్కొక్క విధంగా ఉండును అనవచ్చు. అట్లన్నచో ఈమె ప్రకృతి మాత్రము విలక్షణంగా ఉన్నది అనవలను. మరియు దామోదరుడు ఇలా అనుకున్నాడు, తాను మరణించినను యశోవతి యొక్క దుఃఖం ఇలాగే ఉండునేమో. శరీరము నశించిపోవునని చెప్పుచున్నది. తనది కూడా శరీరమే కదా. ఆ శరీరము భర్తది అగుట విశేషమా? తమకు సంతానం కలగవలేనని కార్తాంతికులు చెప్పి ఉండ్రి. ఇంకా 4 గంటలకు కానీ కలగరని చెప్పి. అప్పటి వరకు తనకేమీ భయం లేదు. అప్పుడేమగును? తర్వాత యశోవతి ఏమగును? ఆ కొడుకును రాజును చేయును, తాను రాజ్యంను పాలించుచుండును. అదేమి, కొడుకు పెద్దవాడగు వరకు తానుండడా? తనకు యువరాజు పట్టాభిషేకం చేసిన తర్వాత కదా తన తండ్రి మరణించినది. ఆ పాండవులు అడవికి పోయిరి. అది జరిగి 10 ఏండ్లు దాటినవి. ఇంకా 4-5 ఏండ్లలో 2 పక్షముల వారు యుద్ధంకు సిద్ధమవుతారు. ఆ యుద్ధమే జరిగించో తాను దుర్యోధను పక్షం అవలంబించును. వారు పినతల్లి కొడుకులు. కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. అతనితోటి విరోధం తనకు తప్పదు. తన తండ్రి పగ తీర్చవలను, జరాసంధుని రుణమును తీర్చవలను. యుద్ధంలో కృష్ణుడు తన ముందు నిలవగలవాడా? తాను అస్త్రశస్త్రవేది. ఇంతకునో ఈ యుద్ధమే చేయరేమో. చేయక భార్యకు జరిగిన ఇంత అవమానం ఉపేక్షించిందిరా. ఆ అవమానం ఎంతదో యశోవతి చెప్పింది. యుద్ధం జరిగి తీరును. ఇంతలో తెల్లవారింది. దామోదరుడు కౌరవ పాండవుల నడుమ యుద్ధం జరుగునా అని యశోవతిని అడగాలనుకున్నాడు. అశోచంలో ఎలా తెలుస్తుంది? ధ్యానం నందు కూర్చుండవలను, అప్పుడు ఆమెకు తెలుస్తుంది. నేను ఆ పూజాగృహంను తిరుగుచుంటి. కన్నులు తెరిచి మిథిల నుండి ఏమైనా అశుభవార్త వచ్చినా అని అడిగింది. ఆమెకు ఎలా తెలిసింది? తండ్రికి జబ్బుగా ఉన్నదన్న మాట కూడా తెలియదు. ఆయన యాదృచ్ఛికంగా అడగవచ్చు. యశోవతి దామోదరులు విదేహంలోకి పోయి అచ్చట 4 నాళ్ళ నుండి తిరిగి వచ్చిరి. విదేహ కాశ్మీర్ దేశముల నడుమ చాలా దేశములు కలవు, నగరములు కలవు, పల్లెలు కలవు. నడుమ పెద్ద అరణ్యములు కలవు. పాండవుల అరణ్యములో అచ్చట నివసించుచున్నారని వార్తలు చుచుండెను. తక్కిన రాజులకేం పట్టింది? తనకు బంధుత్వం ఉన్నది కనుక పట్టింది. ఈ బంధుత్వం పూర్వం ఏమైనది? రాజుల నడుమ బంధుత్వం కానట్టే ఉంటుంది. రాకపోకలున్నచో బంధుత్వం. గిరివ్రజమునకు తమకును రాకపోకలు కలవు, కానీ హస్తినకును తమకును రాకపోకలు లేవు. కౌరవులు
తాను వారికి పెద్ద తల్లి కుమారుడనని తెలిసినో తెలియదు. ఎప్పుడో ప్రాసంగికంగా ఈ మాట వస్తే వస్తుంది, రానిచో రాదు. తనకే శకుని తన మేనమామ అన్న మాట జ్ఞాపకం లేదు. పెద్ద మేనమామకు కూతురు పుట్టినప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ పిల్ల పెరుగుతుంది. ఆమెకు 14 ఏళ్ళు వచ్చినాయి. వివాహయోగ్యమైన వయసు సమకూరింది. తాను గాంధారంలోకి పోయి 4 ఏండ్లయింది. మరలా వెళ్ళాలి. ఆ పిల్ల యొక్క వివాహ బాధ్యత తనది అని పూర్వము మేనమామతో చెప్పాడు. దాని బావ వచ్చును, అతడే చూస్తాడు అనుకుని మామ అశ్రద్ధ చేస్తున్నాడో ఏమో. యశోవతి దామోదరులు కాశ్మీర్ అభిముఖంగా తిరిగి వచ్చుచున్నారు. ఒకరెయ్యి ఒక చోట విడిది చేశారు. వారికి అశౌచం పోయింది. ఏనుగులు, గుర్రములు, సైనికులు చుట్టూ గుడారములు వేసుకుని ఉన్నారు. కొందరు రాచదంపతుల గుడారంను రక్షిస్తున్నారు. ఆ లోపల చిక్కని కాశ్మీరపు మెత్తని కంబళ్లతో నిర్మింపబడి లోన సమశీతోష్ణంగా ఉన్న పట్టుతెరల గదిలో భార్యాభర్తలు పడుకొని ఉన్నారు. యశోవతి ఇలా అంది, మహారాజా, సృష్టి చిత్రం కదా. ఒక వడ్ల గింజ నాటుదురు, ఒక గోధుమ గింజ నాటుదురు, ఒక్క ద్రాక్ష గింజ నాటుదురు. వానిలో నుండి మొక్కలు బయటకు వచ్చును. ఆ మొక్కలు వందలాది ఫలములను కాయను. ఆ ఒక్క వరికంకకు కొన్ని వందల వరిగింజలు కలుగును. ఒక్క మామిడి టెంక పాతెనచో అది అంకురించి వృక్షమై వేల కొలది ఫలములు కాయను. ఇది ఏం విచిత్రము! ఎట్లు కాయను? అది అంకురించుట ఎట్లు, చెట్టుగా నవ్వుట ఎట్లు, అవే ఫలములన్నీ కాయట ఎట్లు? ఇలా అంటే దామోదరుడు నువ్వేమందువు అన్నాడు. ఇది ఎంతయు భగవద్విలాసమందు. ఆ భగవంతుడు తలుచుకున్నచో ఒక్క వరిగింజ 1000 వరిగింజలు కూర్చున్నవి, ఒక్క మెతుకు గిన్నెడన్నం కావచ్చు అంది యశోవతి. దామోదరుడు అప్పుడు అన్నాడు, అది కష్టము. గింజ పైన పొట్టుండును, అది నేలలో నానును. ఆ పొట్టును ఛేదించుకుని పైకి వచ్చును. బియ్యంలో నుండి మొక్క రాదు కదా. పెసల నుండి మొక్క వచ్చును, పెసరపప్పు నుండి మొక్క రాదు. అలా అనగా యశోవతి అంది, నిజమే, పెసలలో నుండి మొక్క మొలుచుట పరమేశ్వరుడు సృష్టిని సాగించుటకు నిత్యం ప్రసరింపచేయుచున్న కటాక్ష వీక్షణం కారణం. ఇది భగవంతుని సృష్టి రూపమైన కటాక్షం. భగవంతుడు భక్తుల యందు అధికమైన కటాక్షం చూపించో ఒక్క అన్నపు మెతుకు భాండము నిండి ఉన్నంత అన్నం కావచ్చునేమో అన్నాడు దామోదరుడు. ఇంతకు ఈ ఊహ ఎందుకు వచ్చింది అని అడిగాడు. యశోవతి, నాకు తెలీదు. ఇట్టి ఆశ్చర్యమేమైనా ఈ అడవిలో ఎచ్చటైనా భక్తులను రక్షించుటకు భగవంతుడు చేసినేమో. అట్లా ఎచ్చటనో జరుగును, నాకది స్ఫురించును. 2-3 సార్లు ఇట్టి అనుభవం నాకున్నది అంది. మర్నాడు వారు మళ్ళా బయలుదేరి కాశ్మీరమునకు వెళ్ళారు. దామోదరుడు నీలకంఠను పిలిచి ఈ కథ చెప్పి, ఇట్టిదేమైనా తాము ఆనాడు వనములో గుడారం వేసుకున్న స్థలం యొక్క పరిసరములలో జరిగినేమో కనుకొని రమ్మని చెప్పాడు. అతడు 20 దినములకు వచ్చాడు. సరిగ్గా అలాగే జరిగిందని చెప్పాడు. పాండవులను పరాభవించుటకు దుర్యోధనుడు దుర్వాస మహర్షిని పంపించనట. ఏదో చెప్పినారు. ఆమె పేరు ద్రౌపది అట. ఆమె అనగా 11 ఏండ్ల కిందట వలువలు ఒలువబడిన రాచభార్య. వారు భోజనం చేసిరి. కుండలో ఏమీ మిగలలేదు, ఒక్క మెతుకున్నదట. ఇంతలో అది కుండెడన్నంగా నైనదట. ఎవరో ఋషిబాలకులు చెప్పుకొని చుండ్రు. ఇలాగా నడుమ మహాభారతంలోని కథ వస్తూ ఉంది, పాండవుల కథ. ఒక రకంగా ఈ కథకు పాండవులకు సంబంధం ఉన్నది. ఎందుకంటే దామోదరుడు శకునికి మేనల్లుడు. అంటే దాదాపు దుర్యోధనుడికి జ్ఞాతి వరుస అవుతాడు, దాయాదుల వరుస అవుతాడు, అన్నదమ్ముల వరుస అవుతాడు. అలాగా మహాభారత కథకు వీళ్లకు సంబంధం ఉంది. ఇంకా పోను ఏమవుతుందో చూడాలి. మరి వీరు మహాభారత యుద్ధంలో పాల్గొన్నారా? అది మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆ మహాభారత యుద్ధం జరిగినప్పుడు యశోవతి ఏం చేస్తోంది? వీళ్లకు ఏమి ఇదైంది?
రాను రాను మీకు కథలో వస్తుంది. సరేనా? ఈ రోజుకైతే ఈ కథ ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చేవారం మళ్ళీ తర్వాత కథ చెప్పుకుందాం. అంతవరకు సశేషం. సరేనా? మరి మీకు నా కథనం నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. సరేనా? మరి మళ్ళీ మీకు యశోవతి 6వ భాగంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవా. మరి మీరు మిస్ కాకోకుండా నా కథలన్నీ వినండి, నన్ను ఆదరించండి. మీ సలహాలు సూచనల కోసం నేను ఎదురు చూస్తాను. అంతవరకు సరే, సెలవు. ఉండనా మరి? బై బై. పొరపాటున యశోవతి 6వ భాగంలో కలుస్తానని చెప్పాను. ఇదే కదా 6వ భాగం. అందువల్ల నన్ను క్షమించాలి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ యశోవతి 7వ భాగంతో పలకరిస్తాను. ఓకేనా? అంతవరకు సెలవు. మరి ఉండనా? ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.